idiots a me me, 3 idiots a me me, me 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 me. ఏంటి రేపటి సర్కుల్ లిస్టేనా ఇది? కాదు, నా చెక్ లిస్ట్ చూడు. హైదరాబాద్ మెట్రో రైలు, మహాత్మా గాంధీ బస్ స్టాండ్, కాచిగూడ స్టేషన్, ట్యాంక్ బండ్, బిర్లా టెంపుల్, డార్లింగ్. ఇవన్నీ ఏంటి? నా విష్ లిస్ట్, నా లైఫ్ లో తీర్చుకోవాల్సిన కోరికల లిస్ట్. ఆ ప్లేసుల్లో ఒక్కసారైనా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో క్లీన్ చేయాలి. లిస్ట్ లో ఆఖరిలో ఉన్న డార్లింగ్ ఎవరు? అదా, అవన్నీ క్లీన్ చేశాక ఒక అమ్మాయిని ప్రేమించాలి. ఎవరో డిసైడ్ అవ్వలేదు కాబట్టి అలా పెట్టా. ఏంటి సార్, లిస్ట్ వేయడం తెలిస్తే సరిపోతుందా? లిస్ట్ లో ఏదెక్కడ పెట్టాలో తెలియకపోతే ఎలా? చాలా క్లీన్ గానే పెట్టానే. ఏం పెట్టారు? ముందు పెట్టాల్సింది వెనక, వెనక పెట్టాల్సింది ముందు పెట్టారు. ముందు అమ్మాయిని పడేయండి. నాకు పడిపోయిన వెత్తడమే తెలుసు కానీ పడేయడం చేత కాదు. దానికి నేను ఉన్నానుగా. ముందు మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఒక 5,000 కొట్టండి. ఎలా పడేయాలో నేను చూసుకుంటా. అది మనం పడేయడం కాదు, అక్కడెవరో ఏదో పడేసినట్టున్నారు. నేను వెళ్తాను. వీణ్ణి బాగుచడం మన వల్ల కాదు. రండి బాబు రండి. బంపర్ ఆఫర్, చవకైన నమ్మకమైన మీరు మెచ్చే మీకు నచ్చే ఆఫర్స్. నా చిన్నప్పుడు ఇంటింటికి పిట్టల దొరన వచ్చేటోడు. గాట్లుంది మీ వ్యవహారం. ఆ అరుపులేంది, లోకమేంది? ఏముంది, బేరం లెక్క మిమ్మల్ని ఇలా ఈగలు దోమలు తోలుతుంటే చూడలేక మన బిజినెస్ డెవలప్ అయ్యే ప్లాన్ తో వచ్చాం. అబ్బా, వినడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఏంటా ప్లాన్? డిస్కౌంట్ ప్లాన్. అంటే ఒక కాఫీకి ఇంకో కాఫీ ఫ్రీ, అంతేనా? ఇప్పుడు ఈగలు ఇక్కడే తోలుకుందాం. అలాంటి ఆఫర్స్ ఇస్తే రోడ్డు మీద కూడా తోలుకోవాల్సి వస్తుంది. నువ్వు ముయ్యి. ఐడియాలు ఇవ్వడం చేత కాదు కానీ ఎటకారం చేయడానికి నేనున్నానంటూ ఎగేసుకుంటూ వచ్చేస్తావు. కమ్లీ, తెనాలి ఆటలు అరటిపండు లెక్క నువ్వు పట్టించుకోవద్దు. యు మీన్ అరటిపండు? ఎస్, షిమీన్ బనానా. తీసుకెళ్ళి తిను. మీరు చెప్పండి. కాఫీ తాగిన వాళ్ళకి బంపర్ ఆఫర్ కింద 2 nights హోటల్ రూమ్ ఫ్రీ. ఏంటి? అందరూ రూమ్స్ తీసుకుంటే కాంప్లిమెంటరీకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టు మనం కాఫీ తీసుకుంటే కాంప్లిమెంటరీగా రూమ్స్ ఇస్తామని అడ్వర్టైజ్ చేద్దాం. ఇందాక అరటిపండు గారు చెప్పింది కరెక్టే. మీరు చెప్పే ఆఫర్స్ పెడితే అడుక్కు తిన ఖాయం. ఎక్కడ పడితే అక్కడ ఎగస్ట్రాల్ చేస్తే అలాగే ఇరుక్కుపోద్ది. పూర్తిగా వినకుండా ఎందుకు ఏదో స్టేట్మెంట్లు? మీరు చెప్పండి. ఊరికే కాఫీ తాగేస్తే రూమ్ ఇచ్చేస్తారు. మరి మనం కొన్ని కండిషన్లు పెడతాం. మన దగ్గర కాఫీ తాగి డ్రాలో గెలిచిన మన కస్టమర్స్ కి ఈ ఆఫర్ ఇస్తాం. మనం పెట్టిన కండిషన్స్ కి ఎవరు గెలవలేరు. కండిషన్స్ మ్యాచ్ అవ్వకపోతే డ్రాలో గెలిచిన విన్నర్కి రూమ్ ఇవ్వక్కర్లేదు. అంటే కాఫీ మీద వచ్చిన డబ్బులన్నీ మనమే. పెట్టిన తొక్క ఆఫర్ కండిషన్స్ కి ఏదో రాజ్యాంగాన్ని తెగ రాసేస్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు. అరటిపండు తినడం చేత కదా కానీ నీకెందుకు రా సెంటర్లో? నువ్వు జల్దీ కండిషన్లు రాయ్. ఇలా ఎవరికి వాళ్ళు రాయడం కన్నా అందరూ డిస్కస్ చేసుకొని ఏది బెస్ట్ అయితే అవే పెడదాం. ఫస్ట్ కండిషన్, ఈ ఆఫర్ కోసం వచ్చే కాఫీ కపుల్స్ ఇద్దరు అబ్బాయిలై ఉండకూడదు. అలాగే ఇద్దరు అమ్మాయిలై కూడా ఉండకూడదు. అలాగే ఇద్దరు తేడా అయి ఉండకూడదు. వ్యాలిడ్ పాయింట్. నో, అరటిపండు ఓకే. నేను వ్యాలిడ్ పాయింట్ చెప్పాను. పెళ్లి కాని వాళ్ళు రాకూడదు. అసలు కాఫీ షాప్ కి వచ్చేదే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళనే వద్దంటే ఎలా? అయితే పెళ్ళైన వాళ్ళు రాకూడదు. వాళ్ళతో పాటు పిల్ల జిల్లా ఉంటే ఎక్స్ట్రా బడ్జెట్. సో పెళ్ళై పిల్లలు లేని వారైనా లేదా లవర్స్ అయినా ఓకే. ఓకే లవర్స్ అయితే ట్రూ లవర్స్ అయి ఉండాలి. మినిమం 5 years లవ్ లో ఉండాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళే 5 ఏళ్ళు ఉండట్లేదు. ఇంకా ప్రేమలో ఎవరుంటారు? అయితే మినిమం 1 year పెడదాం.
పోయి పోయి ఈ ఆటలో అరటి పండు గాని మాట వింటుండ్రు. ఎక్కడ తొక్కలో కాలేసి బొక్క వల్ల చూడండి. పోనీ దానికంటే మంచి ఐడియా ఉంటే చెప్పు. ఆ ఇద్దరి భక్తులకో ఇల్లు లేని ఇద్దరు అనాథలకు అవకాశం కల్పిద్దాం. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మనం పెట్టిన ఆఫర్ వచ్చిన జంటల్ని చూసి సిటీ అంతా మన కాఫీ షాప్ పేరు మారిపోయిపోయింది. పేపర్లో కూడా వేశారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు మిగిలాయి. లాభం వచ్చినాదని సంబరపడితే ఎట్లా? చెప్పినట్టు విన్నర్స్ కి స్టార్ హోటల్లో రూమ్లు ఇవ్వకుంటే జనాలు ఊరికెత్తించి కొడతారు. ఓ అదొకటి ఉంది కదా, ఆ విషయం మర్చిపోయాను. ఏదైనా హోటల్ కి ఫోన్ చేసి 2 days కి రూమ్ బుక్ చెయ్యి. ఏంటి చేసేది? ఈ ఆఫర్ వల్ల మన ఖర్చులు, కాఫీ షాప్ మీద అప్పులు పోతే మిగిలింది 10,000. స్టార్ హోటల్లో రూమ్ తీసుకోవాలంటే ఈ డబ్బు చాలదు. లైట్ తీసుకుందాం. ఎవరు అడుగుతారు? ఆ పేపర్లు కూడా పడింది కదా, జనాలు అడుక్కుంటా వదులుతారా ఏంది? దీనికి సొల్యూషన్ లేదా? ఎక్కొట్టినికి కండిషన్లు పెట్టిండ్రుగా, వాటిని అడ్డం పెట్టుకొని. అర్థమైంది. కమలి, మన కండిషన్స్ మ్యాచ్ కానివి ఎంట్రీ కూపన్స్ తీసేస్తే ఇంకెన్నున్నాయి? 1000. స్టేట్ లో మన కండిషన్స్ మ్యాచ్ అయ్యే లవర్స్ 1000 మంది ఉన్నారా? కమ్లీ చెప్పింది జస్ట్ మన సెంటర్ లో ఉన్న కౌంటే, స్టేట్ కాదు. మన ఏరియాలో యూత్ గట్టిగా 100 మంది కూడా ఉండరు. 1000 ఎంట్రీలు ఎలా క్వాలిఫై అయ్యాయి? ఒక్కొక్కడు 10 కూపన్లు నింపాడు. మరి డ్రాలో ఒకటి కాకపోతే ఒకటి తగలదా అని. అయినా మన ఒక పేరుకి ఒక ఎంట్రీగా ఇచ్చింది. అందుకే ఒక్కొక్కడు ఒక్కోసారి ఒక్కో అమ్మాయితో వచ్చాడు. ఒక దాంతో డ్రా తగలకపోతే ఇంకో దాంతో అయినా అని. జనాలు ప్రైవసీ కోసం బాగా కర్వాసిపోయారన్నమాట. ఇంకా విన్నర్ని అనౌన్స్ చేయలేదని కాఫీ షాప్ దగ్గర జనాలు గోల చేస్తున్నారంట. ఏదో ఒకటి త్వరగా చేయకపోతే మన గురించి బ్యాడ్ గా పేపర్ లో వస్తుంది. నో, అలా జరగకూడదు. అర్జెంట్ గా ఆ విన్నర్ ని అనౌన్స్ చేసి వస్తాను. అంతకన్నా ముందు విన్నర్ కి ఇచ్చే హోటల్ రూమ్ ని రెడీ చేయాలి కదా. మీరు ఆ పనిలో ఉండండి. ఏమైంది? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? మీ అన్నయ్య నోరు జారడం వల్ల. లక్కీ డ్రా విన్నర్ ని అనౌన్స్ చేయలేదని అల్లరి చేస్తున్న జంటల దగ్గరకు వచ్చి మీరంతా కాఫీ కోసం కాకుండా కాస్ట్లీ రూమ్ లో స్పెండ్ చేసే ఛాన్స్ కోసం వచ్చినట్టున్నారని అన్నాడు. అందుకు కొట్టారా? మరి అది తెలుసు కూడా ఇంకా ఎందుకు డ్రా తీసి విన్నర్ అనౌన్స్ చేయలేదని కొట్టారు. ఎందుకులా టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరి ఇంకేంటి? హోటల్ రూమ్ కన్ఫర్మ్ కాకుండా విన్నర్ ని అనౌన్స్ చేస్తే టెన్షన్ కాక మరేంటి? డ్రా తీయడానికి లేట్ అయిందనే ఇంత గొడవ చేశారు. అలాంటిది డ్రా అయ్యాక రూమ్ ఇవ్వడానికి ఇంత లేట్ చేస్తే అమ్మో ఇంకెంత గొడవ చేస్తారో అని. అందులోనే టెన్షన్ పడాల్సింది ఏముంది? ఏదో ఒక రూమ్ బుక్ చేస్తే సరి. ఏంటి బుక్ చేసేది? ఆల్రెడీ మేము అన్ని హోటల్ రూమ్స్ చెక్ చేసాం. వ్యాలంటైన్స్ డే వీక్ అని అన్ని రూమ్స్ అడ్వాన్స్ గా బుక్ అయిపోయాయంట. రూమ్స్ ఉన్నా మనం అనుకున్న బడ్జెట్ లో లేవు. రూమ్స్ లేవా? ఆల్రెడీ ఆ మడత మహేష్ గారు ఫోన్ల మీద ఫోన్ చేసినట్టు సాగు కొడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఇలాంటప్పుడే ధైర్యలక్ష్మి వ్రతం చేయాలి. రాములమ్మ, ఉండే మీద పసుపు కుంకుమ చల్లకు. ఇప్పుడు వ్రతం చేసేంత టైం ఎక్కడుంది? తర్వాత ఏదో చేస్తానని మాటిస్తే మస్త్ ఐడియా చెప్తా. చెప్పు. ప్రభాకరా, ఇదిగో ప్రభాకరా. ఓ ప్రభాకరా, ఎవడే వీడు? అరుదైన జాతులు ఆఖరి జంతువులు అరుస్తున్నాడు. అడిగి చూద్దాం. ఇదిగో ప్రభాకరా. యాండో ప్రభాకరా. ఎవరు? ప్రభాకర్ లేడా? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడంలా, అందుకని సిగ్నల్ ట్రేస్ చేసి వచ్చినా. కొంపదీసాను ఆ మడత. మడత పోయేసా? అవును, నీకంటే తెలుసా? నేను చెప్తుంది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. దమ్మే కూర్చో. వచ్చేసాడు. వాడు సరే సరే పెట్ట పట్టుకొని ఇక్కడికి వచ్చేసాడు. అదేంటి చెత్తెత్తినోడు పొద్దున్న వచ్చేసింది కదా. మహేష్, మడత మహేష్. వాడు ఇక్కడికి వచ్చాడు. నేనే అడ్రస్ ఇచ్చాను. సిగ్నల్ ట్రేస్ చేసి వచ్చానన్నాడు. అలా చెప్పమని నేనే చెప్పా. ఆడికి ఎందుకు అడ్రస్ ఇచ్చేసావు? మరేం చేయను?
డ్రాలో విన్నర్ అని అనౌన్స్ చేసిన నమ్మకపోతే నాకు కోపం వచ్చింది. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటికి రమ్మన్నాను. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఆల్రెడీ ఒకవేళ అడ్డం లేదు, అలాంటప్పుడు కాళ్ళు చేతులు అడ్డం లేదు అనాలి కదా. నా కోసం ఒక హెల్ప్ చేస్తావా? ఏం చేయాలి? రామలమ్మ ప్లీజ్ ప్లీజ్ తెనాలి నువ్వు రా. రా. అవసరమైనప్పుడల్లా ఇలా కాస్త అందుబాటులో ఉండు. నీ మొహానికి పంచులు. ఆపండి. ముందు ఆ సంగతి చూడండి. నన్ను వదిలేసి అడిగారా? వింటున్నారు కదా, జురాసిక్ పార్క్ సినిమాలో నుంచి తెరచించుకొని వచ్చిన కర్రీ డైనోసార్ లా అరుస్తున్నాడు. ఇప్పుడు వాడిని ఏ హోటల్ కి పంపాలి? నేను అదే అడుగుతాడా? హోటల్ ఏది, నా రూమ్ ఏదే? మజా చేస్తున్నాం. ఇదే నువ్వు ఉండబోయే హోటల్. నా పేరే మడత మహేష్, నన్నే మడత పెట్టాలని చూస్తారా? అసలు ఇది హోటలా? హోమ్లీగా ఉండే హోమ్లీ లాడ్జ్ కదా. కదా కదా. ఇప్పుడు నన్ను రిపోపన్ చేస్తాడారా? ఇంటిని చూపించి హోటల్ అంటున్నారా? హోటలే, కానీ ఇంటిలో కనిపించే హోటల్. హోమ్లీ ఫీల్ కోసం గిట్ల డిజైన్ చేసినాం. అవును, ఇది హోటల్ అయితే హోటల్ ఉండే ఫెసిలిటీస్ డాండ్ అయ్యా. మా ఇన్ఛార్జ్ చెప్తుంది. ఇది హాల్ లాంటి లాబీ, అది మాస్టర్ బెడ్రూమ్ లాంటి లగ్జరీ రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాంటి ఎలైట్ రూమ్ కదా వైషు? అవునవును, స్విమ్మింగ్ పూల్ లాంటి బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. అట్టనా? అయితే ఓకే, నా రూమ్ అదే కదా. దామే దా పదమ్మా. అయ్యా, మొత్తానికి గండం గట్టెక్కించావక్క. అంతా ధైర్యలక్ష్మి వ్రతం చేస్తామని మొక్కుకున్నాం కదా, ఆ తల్లే నడిపించింది. ఈ 2 days కూడా ఆ మడతగాడు ఏ ప్రాబ్లం పెట్టకుండా ఉంటే ఏ సమస్య ఉండదు. అలా అయితే వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది హోటల్ కాదు ఇల్లు అని డౌట్ రానికూడదు. ఇప్పుడు చూడు. అక్క, నువ్వు సూపర్ అక్క. అయినా ఇంటిని హోటల్ గా మార్చుకోవచ్చని నీకెలా ఐడియా వచ్చిందక్క? ఇప్పటికిప్పుడు మన బడ్జెట్ లా అన్ని ఫెసిలిటీస్ ఉన్న రూమ్ కావాలంటే ఏడికెళ్ళి చేస్తాం. అందుకే ఇంటినే హోటల్ గా మార్చిన. ఈ ఐడియా బాగుంది. ఎలాగో హోటల్ నడుపుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటిని కూడా లాడ్జ్ గా మార్చేసి అద్దెకిస్తే ఎలా ఉంటుంది ప్రభా? కుంపతీసి ఆ మడత మహేష్ తో పాటు గదిలోకి దూరాడా ఏంటి? ఈ అమ్మాయి ఎవరు? నువ్వు వీడేం చేస్తున్నావు? హోటల్లో రూమ్ ఇచ్చే ముందు కస్టమర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదండి. గర్ల్ ఫ్రెండ్. వైఫ్. అదేంటి నువ్వు వైఫ్ అంటున్నావు, అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అంటుంది? అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, పెళ్ళైన తర్వాత వైఫ్ అవుతాడా? అందుకని అట్టనే. కరెక్ట్. నువ్వు డీటెయిల్స్ తీసుకోవడం అయిపోతే మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇంకా నువ్వు ఇక్కడేం చేస్తావు? ఎలా? అంటే మీకైనా కావాలంటే హెల్ప్ చేద్దామని. ఏయ్, ఏంది నువ్వు హెల్ప్ చేసేది? అయినా నువ్వు హెల్ప్ చేస్తాంటే నేనేం చేయాలిడా? మీరు ఇలా రిలాక్స్డ్ గా కూర్చొని ఎంజాయ్ చేయండి. నా ఒక్కడి వల్ల హెల్ప్ చేయడం అవ్వకపోతే మా స్టాఫ్ అందరినీ పిలుస్తాను. ఏయ్, ఏంది నువ్వు తలెత్తాంటావు? దించో. ఏయ్, ఏం మాట్లాడుతావు అర్థమవుతుందా? నీకు బుద్ధుల్నే మాట్లాడుతావు అసలు. సార్, మీరు బాగా హట్ అవుతున్నట్టున్నారు. నువ్వు అట్ట మాట్లాడితే హట్ అవ్వకుండా ఏంది? నేను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకడైతే నిన్న చంపేటోడు లేదా వాడిన చచ్చేటోడు. అంత దారుణంగా నేనేం మాట్లాడాను సార్? జస్ట్ మీకు హెల్ప్ చేస్తాను అంతే. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుస్తాంలే. సార్, అమ్మయ్యా, ఇప్పుడు నన్ను ఎవ్వడు ఆపలేడు. ఏంది?
యో, ఏంది రచ్చ? ప్రశాంతంగా పని చేసుకొని కూడా పోయిన మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? అంటే ఇందాక మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయాను. ఏందయ్యి? లార్జ్ రూల్స్, క్లీనింగ్ ఇంపార్టెన్స్, ఎగ్జిట్ పాయింట్స్, ఫైర్ ఎక్విప్మెంట్స్. సరే చెప్పు. నమస్కారం. ప్రభా హోమ్లీ మ్యాన్షన్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇందులో మీకు సహాయపడడానికి 2 మగ సేవకులు, 3 ఆడ సేవకులు అందుబాటులో ఉన్నారు. ఈ హోటల్ కి ముందొకటి, వెనుకొకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. యో ఆబా, ఇదో ఈ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీ వాడిని కొంచెం కంట్రోల్లో పెడితే ఎక్స్ట్రా సర్వీస్ కింద బిల్లు కడతా. దా ప్రస్తుతానికి టిప్పించా. రూల్స్ మొత్తం వినకుండా వెళ్ళిపోయాడు. తన పక్క రూమ్ లో నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందంట. ముందు దాని సంగతి చూడమన్నాడు. ఫ్రీ రూమ్ కి కూడా తిప్పి చూసారా ఎలా వసూలు చేశాను? అదేమనంత గొప్ప విషయమే ఏంటి? నేను వారి దగ్గర సంపాదించగలను. తెనాలి సంపాదిస్తానంటే నేను సంపాదించలేనా? తన మాటే నా మాట. ఓకే, ట్రై చేయండి, చూద్దాం ఎవరిలో ఎంత దమ్ముందో. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వేందిడా? అయినా నువ్వేటొచ్చావు లోపలికి? మీరు తలుపేసుకున్నారు కానీ డోర్ లాక్ చేయలేదని వచ్చేసాను. అబ్బా, తొందరలో లాగేయడం మర్చిపోయినా. అయినా నువ్వు వచ్చే ముందు అడిగి రావద్దా? ఆకలి మనల్ని అడిగొస్తుందా? లంచ్ టైం అవుతుంది కదా, ఆకలిస్తుందేమోనని అడగకుండానే వచ్చాను. లంచ్ కి ఏం ఆర్డర్ ఇస్తారు? అవన్నీ మేము మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత. మాట్లాడుకునేదేముంది సార్, భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు, భోజనం చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు కదా సార్. నీకెట్టా చెప్పేది? నాకు ఇప్పుడేమొద్దు. కనీసం మేడం గారి కోసమైనా ఆర్డర్ ఇవ్వండి. ఎవరైనా పెళ్ళానికి పెట్టడానికి ఆలోచిస్తారు, మీరేంటి సార్ గర్ల్ ఫ్రెండ్ కి పెట్టడానికి ఆలోచిస్తున్నారు? అవును, మీ ఆవిడకైతే ఖర్చు పెడతావు కానీ నాకు ఖర్చు పెట్టవా? అదేంటి సార్ మిమ్మల్ని గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు, మీరేమో ఆయనకి ఏదో వైఫ్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ నీకెందుకో? ముందు ఆర్డర్ తీసుకొని అర్జెంట్గా ఇక్కడి నుంచి చెక్కాయి. చెప్పండి మేడం. 2 మటన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 ఫిష్ బిర్యానీ. థమ్స్ అప్, స్ప్రైట్. చాలు చాలు అయిపోయిందిగా, ఇంక నువ్వు వెళ్ళిపో. సార్ ఇంత ఫుడ్ ఫ్రీగా ఇవ్వరు సార్. అదేంది, రూమ్ ఫ్రీగా ఇచ్చారని డబ్బులు కూడా తీసుకుని రాలే నేను. ఏం పర్లేదు సార్, కొంచెం ఇలా రండి. థ్యాంక్ యూ సార్. దొంగ మొకంది, తిండి కోసం నా గొలుసు తాకట్టు పెట్టించింది. ఇప్పుడు నా పిల్లకి ఏం చెప్పాలేమో. నా కోసం, నా బిర్యానీల కోసం ఎంత త్యాగం చేసావు డార్లింగ్. గొలుసు పోతే పోయిందిలే, మళ్ళీ ఇడిపించుకుంటా. మళ్ళీ మళ్ళీ ఇట్ట అవకాశం రాదు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్నా. ఏంది మాకు ఇప్పుడు డెకరేషన్ మేకప్ వద్దు కానీ పో, మేము మాట్లాడుకునేది అయిపోయిన తర్వాత వచ్చిపో. ఇది హోమ్లీ లాడ్జ్ అని ముందే చెప్పినాగా. అందుకే ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన ఆడపడుచుకి ఏమేం చేస్తారో అవన్నీ చేయడం మా ట్రెడిషన్. అంటే ఇప్పుడు ఏంది, ముత్తైదుని పిలిచి తాంబూలాలు ఇప్పించావా ఏంది? ఏ ఊకో తమ్మి, గిసువంటి విషయాల్లో మజాకు చేయకూడదు. ఆడబిడ్డ పేరున అర్చన చేయించి పూజలో అమ్మవారి దగ్గర పెట్టి గీ చీర తీసుకొచ్చిన. నువ్వు రా అమ్మా. అయ్యో అయిందిగా, ఇంకా వెళ్ళిపో. చీర పెట్టిన ఆడబిడ్డని కాలి పళ్ళెంతో పంపిస్తావా ఏంది? ఇది ఫ్రీ కాదా ఏంది? నువ్వే చెప్పమ్మా. రేపు నీకు పెళ్ళి ఇంట్లోకి వస్తే నీ మొగుడికి ఇట్లా చేస్తే నువ్వు గమ్మనుంటావా? నా మీద ప్రేముంటే అక్కకి నా మీద ఎంత ప్రేముందో ఆ రేంజ్ లో ఇచ్చి పంపించండి. మంచిగా మీ ఇద్దరికంటే నేనే
ఆ మడతగాన్ని ఎక్కువ మడత పెట్టేశా. అయితే నేను వెళ్ళి వాడి దగ్గర మిగిలినంత మడత పెట్టి లాగేస్తాను. ఓసారి మీ గర్ల్ ఫ్రెండ్ మొహం చూడొచ్చా? ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ ని కూడా బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలియకుండా ఇలాగే బుర్కలో తెచ్చేవాడిని. తను చూపించదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏ మందం సార్, కాశ్మీర్ ఆపిల్ పండు, న్యూ జెర్సీ స్ట్రాబెరీ పండు కూడా ఈవిడ అందం ముందు దిగదుడిపే. ఇంత అందం పెట్టుకున్న మీరు ఇతనికి ఇలా పడ్డారండి బాబు. మీ రేంజ్కి మైసూర్ మహారాజు, పిఠాపురం జమీందారు కరెక్ట్. చెప్పానుగా ఆ మడత మహేష్ దగ్గర మిగిలింది కూడా లాగేస్తానని. చూసారా? చెల్లి, సారి పెట్టిన అభిమానంతో చెప్తున్నా, నువ్వు ఈయనతో ఉంటే ఈడనే చాకరీ చేసుకుంటూ బతకాల్సిందే. నీ ఇష్టం. అది అనుకోకుండా అలా. ఒరే తమ్ముడా, ఈ బంగారం పన్ను తీసుకొని నన్ను సిద్ధమాదో. ఎందుకు? అంటే మా ఆవిడికి దొంగలు నా దగ్గర ఉండేది ఎంత దోసుకొని నన్ను సిద్ధమాదారని చెప్పేదానికి.